నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కోవూరు మండలం ఇనుమడుగు పంచాయతీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు నిర్వహించనున్న నూతన ప్రభుత్వ ఆసుపత్రికి భవన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి నేతలు, వైద్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇనుమడుగు పీహెచ్సీకి 1,95,00,000తో నూతన భవనం తీసుకురావడం జరిగిందని తెలిపారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య శాఖకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. మానవత్వంతో పేద ప్రజలకు అండగా ఉంటూ 17 నెలల్లో ఒక కోవూరు నియోజకవర్గానికి 6 కోట్ల రూపాయల సీఎం సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు మరో యూనివర్సల్ కొత్త పాలసీని తీసుకురావడం జరిగిందని, ప్రతి పేదవాడికి వైద్య సహాయానికి 25 లక్షలు అందించే కదా హెల్త్ పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఏదో ఒక 100 పడకల ఆసుపత్రి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేశారు. పేద ప్రజలకు ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేటట్టు చూడాలని డిఎంహెచ్ఓకి తెలిపారు. కార్యక్రమంలో జొన్నవాడే ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాజు, సునీల్ రెడ్డి, మల్లారెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు గుత్తికొండ వెంకయ్య, ఎంపీటీఓ శ్రీహరి, వైద్య సిబ్బంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ లో తప్పకుండా ఈ 100 పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో స్కూల్స్, హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి P4 విధానంలో, CSR ఫండ్స్ విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునేటప్పుడు కలుసుకుంటాం. కానీ ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను, మీరు పని చేస్తుండొచ్చు, బట్ నేను అడిగేది ఒకటే, 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్లు. రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది డిఎంహెచ్ఓ గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ అటాకో లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు రావడమో ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది. డిఎంహెచ్ఓ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పిహెచ్సిలో, ప్రతి హాస్పిటల్స్ లో 24 గంటలు డాక్టర్లు ఉండేటట్టు, రాత్రులు మరి అవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం. కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకొని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి